ఓకే సతీష్ గారు ఒక నిమిషం ఉండండి. అలాగే మనకి కాంగ్రెస్ నాయకులు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఇందిరా శోభన్ గారు నమస్కారం అండి. శోభన్ గారు నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హైడ్రా మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక బీఆర్ఎస్ఏ కాదు, హైడ్రా మొదలైన కొత్త నుంచి బీఆర్ఎస్ ఏకిపారేస్తూ ఉంది. కేవలం కావాలని ఈ కూల్చివేతలు చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. పేదలను మాత్రమే కూలుస్తున్నారు. వాళ్ళ రాజకీయ వర్గాల్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫామ్ హౌస్లు కూల్చే ధైర్యం వీళ్లకు ఉందా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. కాకపోతే రీసెంట్ గా బీజేపీ కూడా అదే స్థాయిలో గలం విప్పుతుంది. ఈటల రాజేందర్ నిన్న చేసిన కామెంట్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే సైకో సాడిస్ట్ మెంటాలిటీ, ప్రజలు కన్నీళ్లు చూస్తుంటే ఏడుస్తూ వాళ్ళ ఏడుపును చూసి ఆనందిస్తూ ఉన్నారు. కావాలని ఇది చేస్తున్నారు, వాళ్ళకి నేను అండగా ఉంటాను. అలాగే ఎవరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయారో బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు? ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కట్టుకున్న ఇళ్లలో నుంచి 1 గంట పర్మిషన్ ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది? వారు సామాన్లను బయటకు తీసుకునే పరిస్థితి కూడా ఎందుకు ఇవ్వలేకపోతుంది? నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? కొన్ని వాటికి మాత్రమే నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? పేదలకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు నమస్కారం అండి. నమస్కారం అండి. హైడ్రా అనేది దాని ఇంటెన్షన్ అన్నది పూర్తి ఒక అక్రమ కట్టడాలను తొలగించి చెరువులని అలాగే ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కాపాడడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ఇక్కడ జరిగే అటువంటి వాటికంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇవాళ మాట్లాడేటువంటి చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తారు ఈ సందర్భంగా. మల్లన్న సాగర్ ముప్పు బాధితులు ఒక మంచి ఇంటెన్షన్ కోసము మేము మల్లన్న సాగర్ ని పెంచున్నామని భూ నిర్వాసితులకు ఆ ఉద్యమ పోరాటంలో నేను కూడా ఉన్నా కాబట్టి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు గోడున ఏడ్చుకుంటా వాళ్ళు అసలు కనీసం అంటే యాక్ట్ లో ఉన్నటువంటి 2013 కూడా మీరు అమలు చేయకుండా భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు, చెట్టుకు చెట్టు, చేమకు చేమ ఆ రకంగా ఇయ్యాల్సినటువంటి ఒక దాన్ని కూడా పూర్తిగా వైలేట్ చేసి రాత్రికి రాత్రి వాళ్ళకి నిర్వాసితులు చేసినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎట్లాంటి మేము కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళకి నష్టపరిహారం అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇదే దామోదర నరసింహన్న 159 కేసులు వేశాడని గత ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు దానిలో పర్యవసానంగానే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. ఇవాళ కన్నీళ్లు పెట్టి డ్రామాలు ఆడితే ఎట్లా నమ్ముతారా ప్రజలు? మీరు ఇందిరా శోభన్ గారు గతంలో ఇలా జరిగింది, శోభన్ గారు గతంలో ఇలా జరిగింది, వారికి న్యాయం చేస్తామని మీరు చెప్తున్నారు. న్యాయం చేస్తాము, గతంలో ఇలాంటివి జరిగాయి, నిర్వాసితులు అయిపోయారు, రాత్రికి రాత్రి రోడ్డు మీద పడ్డారని వారందరికీ మీరు దగ్గరుండి న్యాయం చేసిన ఘనత మీకే దక్కిందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు బాధపడుతున్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి నిర్వాసితులైన వారికి ఎక్కడ పునరావాసాన్ని ఎక్కడ కల్పించారు? వారు ఎక్కడ ఉండాలి? వారి ఇంట్లో వస్తువులు కూడా తీసుకోకుండా, చిన్నపిల్లల పుస్తకాలను కూడా తీసుకోనివ్వకుండా, కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ వారు చెందుతున్న ఆవేదన ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్పాలి వాటికి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం పేదల కోసం ఉన్నది, పేదల పక్షాన్ని నిలబడుతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. కాంగ్రెస్ పార్టీల కొత్తగా వచ్చింది కాదు కదండి. ఆనాడైనా ఈనాడైనా పేదల పక్షాన్ని నిలబడి పేదలకు పంచి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందండి. ఇవాళ కక్షపుత్త ధోరణిలో పేదలను వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకుంటది ఆలోచించండి మీరు ఒకసారి. ఇవాళ ఒక ఎట్టి మూసి పరివాహక ప్రాంతం అని ఉన్నటువంటి దాంట్లో ఇవాళ కంప్లీట్ అంతెందుకంటే నేను ఉండేది ముషీరాబాద్ లో. నా ముషీరాబాద్ పక్కన ఉన్నటువంటి నాల వెంబటి చాలా వరకు ఇండ్లు అన్ని కూడా కట్టున్నాయి. ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ నోటీసులు ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా అంటే ఒకసారి ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నాక ఆ గూడు వదిలేసి వెళ్ళిపోవాలంటే అది ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయమే. బట్ కట్టుకునేటప్పుడే మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆచితూచి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్ లో ఇల్లు అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉండింది కాబట్టి వాళ్ళు ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఇవాళ దాన్ని క్రమబద్ధీకరణ వైపుకి వెళ్లే పరిస్థితిలో ఉన్నది. ఇది ఎక్కడో ఒక దగ్గర జరగాలి. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు 10 మందిలో 8 మందికి లాభం జరిగినప్పుడు ఒక 2కి నష్టం జరగవచ్చు, నేను కాదు నా విషయంలో. బట్ కానీ జరిగే అటువంటి చర్యలో చేసే విధానంలో ఇవాళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ముందుగానే ఇల్లును ఏర్పాటు చేసి డబల్ బెడ్రూమ్స్ ఒక 15,000 ఇంటి వల్ల మూసీ ప్రాంతంలో ఒక 15,000 మంది ఇళ్లకు డబల్ బెడ్రూమ్ కోసం చేసేయమని ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి చాలా అలర్ట్ గా ఇవాళ అధికారులు ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు. అలాంటప్పుడు ఈ జరుగుతుంది అని చెప్పడానికి ఎవరు
నా ఇల్లు కూలుస్తున్నారు అని అనుకున్నప్పుడు బాధ ఉంటది ఆటోమేటిక్ కాదని. కానీ కట్టేటప్పుడు ఆ పర్మిషన్లు వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి అధికారుల పైన కూడా ఆ రోజు ఇచ్చినటువంటి పర్మిషన్ చేసినటువంటి వాళ్ళు ఇది వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒక్క సెకండ్ అక్క, ఒక విషయం, మీరు మీ ప్రభుత్వంలోనే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది, ఇరిగేషన్ పర్మిషన్ ఇస్తుంది, కరెంటు బిల్లు కడతారు, ఇంటి పనులు కడతారు, అన్ని కట్టిన వాళ్ళనేమో మీరు ఇల్లులు కూలగొడుతురు, అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారంటే నా ఇల్లు కూలిపోయింది, నేను ఈఎంఐలు కట్టుకోవాలి, నా బతుకు రోడ్డు మీద పడ్డది, నా కుటుంబం రోడ్డు మీద పడ్డది, నా పిల్లల చదువులేంది, నా ఆర్థిక భవిష్యత్ ఏంది, నా కుటుంబ భవిష్యత్ ఏంది అని చెప్పి నేను మొత్తుకుంటా ఉంటే మేమందరం అడుగుతా ఉన్నాము. నువ్వు వేరే వాళ్ళకి ఎవరో అధికారికి నువ్వు పనిష్మెంట్ ఇస్తావంటే మీరు పనిష్మెంట్ ఇవ్వండి, మీరు ఏమని చెప్పండి, మీ అధికారులు మీ ప్రభుత్వం తప్పు. కానీ ఈ రోజు సామాన్యులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అది ఒకటి ప్రశ్న. రెండోది, ఉత్తర తెలంగాణకు మొత్తం జీవనాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు కాలేదు. ఇవాళ మీ మూసీ నదికి 1,50,000 కోట్లు ఎందుకు, ఎవరికి దారాదత్తం చేస్తా అనుకుంటున్నారు, ఎవరు ఏ బలవంతుడికి ఇద్దాం అనుకుంటా ఉన్నారు? మా భాగవతం కాదక్క, 4 రోజులు మీరు గతంలో కాంగ్రెస్ ఉన్నారు అక్క, మీరు చెప్పేది మీరు గతంలో కాంగ్రెస్ ఉన్నారు, మళ్ళీ తర్వాత వైఎస్ఆర్టీపీ పోయి కాంగ్రెస్ ని దుమ్ము పోసిరు, మళ్ళీ దాని తర్వాత ఆపుకెళ్ళి కాంగ్రెస్ మీద దుమ్ము పోసిరు, మళ్ళీ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చి మీరు దయాలు వేదాలు వల్ల ఇచ్చి అంటున్నారు. దయాలు వేదాలు వచ్చి మేమా మీరా? మీరు పుటకొక పార్టీని మార్చుకుంటా మీరు వేరే పార్టీలు ఉంటే కాంగ్రెస్ తిడతారు, ఇంకో పార్టీలు ఉంటే ఇంకోళ్ళు తిడతారు. ఇలా మీరు ఎట్లా మాట్లాడతారు అక్క? ఒక నిమిషం సతీష్ గారు, ఏదైనా పార్టీలు మారటం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైనప్పటికీ ఇంద్రశోభన్ గారు ఈటెల రాజేందర్ కూడా హాట్ కామెంట్ చేశారు ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై. ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ అయితే పీక్స్ లో ఉన్నాయనే చెప్పాలి. మరి ఈటెల స్పందనపై మీరేమంటారు? అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి ఇది రాజకీయ హత్య అంటూ ఈటెల చెప్తూ ఉన్నారు, బుచ్చమిది రాజకీయ హత్య అని. మరి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు మీరు ఏమంటారు? ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పాలా వద్దా? చెప్పండి. మీరే మాట్లాడుకుంటే ఎట్లా? ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఆయన అడిగినటువంటి దానికి ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడిన సోదరికి ఇందిరా శోభన్ గురించి తెలుసుకున్నాక నువ్వు మాట్లాడు, అంతేగాని ప్రజల పక్షాన నిలబడి 24 గంటల అహర్నిశం ప్రజల కోసం మాట్లాడే వ్యక్తిని ఆ పార్టీ ఏ పార్టీ ఉంటేంది? నీ టీఆర్ఎస్ చేసిన దుర్మార్గాలను బయటపెట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించి మాట్లాడే. వైఎస్ఆర్టీపీలకు వేరు, తెలంగాణలో వైఎస్ఆర్ గారిని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. మీరు గట్లే వైఎస్ఆర్టీపీలకు పోయి ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకో, పదవుల కోసం బానిసత్వం కోసం లేదు. మీలాగా అధికారం పోగానే ఒక మాట మరి ఎందుకు కాంగ్రెస్ లోకి మళ్ళీ వచ్చారు కదా అక్క? ఈ రోజు మీరు ఇందిరా శోభన్ గారు సూటి ప్రశ్న, మీరు నిజంగా మీకు నైతిక విలువలు ఉంటే ప్రజల పక్షాన కొట్లాడుతా అన్నారు కదా, ఈ రోజు మరి రైతు భరోసా ఇచ్చిరా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా, 100 రోజులలో అన్ని పథకాలు పూర్తి చేస్తారని నిజంగా ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తిగా అయితే అడగాలి కదా. ఈ రోజుతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. సతీష్ గారు, హామీల గురించి ప్రస్తుతం మనం మాట్లాడట్లేదు, హామీల గురించి మళ్ళీ మాట్లాడతాం, ఎందుకంటే చాలా రోజుల నుండి మళ్ళీ మాట్లాడదు. నువ్వు ప్రశ్న అడిగినావు, సమాధానం చెప్తా, పేషెన్స్ ఉన్నామని చెప్పదలుచుకున్నాను. చెప్పండి. మిగతా వాళ్ళు మాట్లాడుతున్నా మీలాగే. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఇవాళ పల్ల రాజేశ్వరరెడ్డి ఏం చేసిందని, నీ జన్వాడకి సంబంధించింది ఏం జరిగిందండి, వాటిపైన కూడా చర్యలు ఉంటాయి, తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంఐఎంఎల్ చేసిన కబ్జాల పైన కానీ పార్టీలకు అతీతంగా హైదరాబాద్ ని ఆగం చేస్తుండే ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు వెనక ఉండి చాలా దగ్గరలో బీఆర్ఎస్ వెనక ఉండి వాళ్ళ ద్వారా నిన్న చూడండి పేపర్లో పెద్ద స్టేట్మెంట్, బీఆర్ఎస్ వ్యక్తి వాళ్ళకి ల్యాండ్ ఇల్లు అమ్మిచ్చిస్తున్నాడు, అది అక్రమ కట్టడం అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు మోసపోయినారు. సో ఇవాళ దాన్ని రెక్టిఫై చేసే పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దాన్ని ఎందుకు ఒక పని జరిగినప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు జరిగిన తప్పులు సర్దిద్దుకోనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని దగ్గర నువ్వు బాధ్యతమైనటువంటి ప్రతిపక్షంలో ఉండాలనుకుంటే వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళని తీసుకురండి, అధికారుల ముందు ఉంచండి. అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడం కోసం సతీష్ గారు, మనకి ప్యానెల్ లో ఇంకా మనకి సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. మనం ప్యానెల్ లో మనకి ఇంకా సభ్యులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ అనేది ఒక మాట ఉన్నది, ఆ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ మీద ఒక మాట ఉన్నది, ఇవాళ అందులో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ ఇంకొక మాట ఉన్నది. వాళ్ళకే పొంతనలేని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి మాట? ఇవాళ రఘునందన్ ఒక మాట చెప్తారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు తప్పకుండా వాటిని కూల్చివేయండి అని చెప్పింది, వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. ఇవన్నీ చెప్తే ఎట్లండి? అన్ని చేసినటువంటి వాళ్ళు మొన్నటి దాకా అధికారంలో ఉన్నారు,
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు ఉన్నటువంటి వారిని సక్రమం చేయాల్సినటువంటి బాధ్యత, ఈ హైదరాబాద్ ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉండింది. అది పోగా వేల ఇళ్లను మీరు కట్టి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ అక్రమ కట్టడాలు చేసినటువంటి మీకు మాట్లాడడం నైతికత ఇప్పుడు చెప్పండి. మీరు మొన్న ఇచ్చిన పర్మిషన్ ఇల్లు కూలగొట్టిరు. మొన్న 20 రోజుల పర్మిషన్ ఇచ్చి గృహప్రవేశం చేసుకున్న తెల్లారే ఇల్లు కూలగొట్టిరు. మీరు ఇచ్చినా మేము ఇచ్చిన పర్మిషన్ 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు ఉన్న వాళ్ళని కూడా గుడిసెలు కూలగొట్టిరు. మీరు కూలగొట్టిరా మేము కూలగొట్టామా? ఓకే సతీష్ గారు ఒక నిమిషం హోల్డ్ అండి. ఇందిరా సోములు గారు మీరు కూడా అండి ఒక్క నిమిషం అండి. ఇందిరా సోములు గారు ఒక్క నిమిషం అండి. రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేకనే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మంత్రులుగా ఉన్నారు. కానీ